Hello everyone, welcome to Ekam IAS Academy. Today we are talking about Five Eyes Alliance. అసలు ఈ Five Eyes Alliance ఎందుకు న్యూస్లో ఉంది, ఎప్పుడు ఫామ్ అయింది, దీని ఆబ్జెక్టివ్స్ ఏంటి అని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. రీసెంట్గా ఫ్యాక్ట్స్ చూసుకుంటే ఇండియా ఇస్ ది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో మన ఎదుగుదల కొంతమంది డెవలప్డ్ కంట్రీస్కి నచ్చకపోవచ్చు, అందులో కెనడా ఒకటి. రీసెంట్గా కెనడాలో హర్దీప్ సింగ్ అనే వ్యక్తి మీద కాల్పులు జరిగినాయి. సో ఈ కాల్పుల్లో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందని ఒక సీక్రెట్ ఏజెన్సీ అయిన ఫైవ్ ఐస్ అలియన్స్ చెప్పగా కెనడా ఈజ్ ఎలిజింగ్ ఇండియా ఫర్ కిల్లింగ్ హర్దీప్ సింగ్. సో అసలు ఈ హర్దీప్ సింగ్ అనే వ్యక్తి ఎవరు? ఇతను ఒక ఖాలిస్తాన్ మిలిటెంట్ అండ్ ఇండియా డిక్లేర్డ్ హిమ్ యాజ్ అ టెర్రరిస్ట్ లాంగ్ బ్యాక్. సో దిస్ ఈజ్ వై ఫైవ్ ఐస్ అలియన్స్ ఈజ్ ఇన్ news, and this is important for you in GS paper 2 regarding international relations. అసలు ఫైవ్ ఐస్ అలియన్స్ అంటే ఏంటి? ఫైవ్ ఐస్ అలియన్స్ అంటే ఒక ఇంటెలిజెన్స్ షేరింగ్ అలియన్స్ అనమాట, ఇన్ బిట్వీన్ 5 కంట్రీస్: ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్, యూకే అండ్ యుఎస్. అండ్ వెన్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ 1941. వరల్డ్ వార్ 2 జరిగేటప్పుడు there are 2 prominent groups, basically socialist and capitalist. So to keep an eye on the Russian movements, and after breaking the codes of Germany and Japan, UK and US decided to share their intelligence. That is how this Five Eye Alliance is formed. So later Canada joined in 1949, New Zealand and Australia did so in 1956, forming the alliance. ఇనిషియల్లీ ఇది స్టార్ట్ అయినప్పుడు ఒక 5 ఐస్ అనే ఫ్రేజ్తో స్టార్ట్ అయిందనమాట. ఆస్, క్యాన్, న్యూజీ, యూకే, ఐస్ ఓన్లీ అని ఫామ్ అయింది. బట్ లేటర్ ఇట్ బికేమ్ 9 ఐస్ కంట్రీస్ by adding Denmark, France, Poland and Norway. And in the later stages it has become 14 ICE countries by adding another 5 more countries called Germany, Belgium, Italy, Sweden and Spain. So this is all about Five Eyes Alliance. ఇప్పుడు ఫైవ్ ఐస్ అలియన్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడుకుంటే ఇది ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అండ్ సెక్యూరిటీలో వర్క్ చేస్తుంది. ఇంకా సైబర్ సెక్యూరిటీ, సైబర్ థ్రెట్స్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, కౌంటర్ టెర్రరిజం అండ్ నేషనల్ సెక్యూరిటీలో కూడా వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ గివ్స్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ టు సర్టెన్ countries. Like UK is responsible to collect information from Europe, Western Russia, Middle East, Hong Kong, and USA is responsible for Middle East, China, Russia, Africa and Caribbean, and Australia is responsible to collect information from South and East Asia, and New Zealand for South Pacific and Southeast Asia, and Canada for Russia, China and Latin America. And the balancing the rise of China also led to the strong and close alignment between these 5 countries. So this is all about the objectives of the Five Eyes Alliance. And recently 2016లో ఇది ఒక కౌన్సిల్ని ఫామ్ చేసింది, విచ్ ఈస్ కాల్డ్ రివ్యూ కౌన్సిల్. అసలు మనకు వస్తున్న ఇంటెలిజెన్స్ కరెక్టా కాదా, వస్తున్నాయి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి అని తెలుసుకోవటానికి ఈ కౌన్సిల్ని ఫామ్ చేసింది అనమాట. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ ఛాలెంజెస్, ఈ 5 కంట్రీస్ ఎంతో డెవలప్డ్ కంట్రీస్ అయినప్పటికీ ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాయి. దాంట్లో మొదటిది ల్యాక్ ఆఫ్ యూనిటీ. దీస్ 5 కంట్రీస్ ల్యాక్ యూనిటీ విత్ రెస్పెక్ట్ టు ఫారెన్ పాలసీ. అండ్ న్యూజిలాండ్కి చైనాతో చాలా స్ట్రాంగ్ ట్రేడ్ టైస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఫైవ్ ఐస్ అలియన్స్. సో ఇప్పుడు ఇండియా ఫైవ్ ఐస్ అలియన్స్ గురించి మాట్లాడుకుంటే, కెనడా తప్పితే మిగతా కంట్రీస్ అన్నిటితో ఇండియాకి చాలా మంచి రిలేషన్షిప్ ఉంది. కెనడాలో ప్రోయాక్టివ్ ఖాలిస్తాన్ యాక్టివిటీస్ జరగటం వల్ల ఇట్ రైజెస్ టెన్షన్స్ బిట్వీన్ ది కెనడా అండ్ ఇండియా రిలేషన్స్. అండ్ ఈ ఫైవ్ ఐస్ అలియన్స్లో ఉన్న కంట్రీస్ అందరితో గుడ్ ఫ్రెండ్స్ కాబట్టి ఇండియా, ఇట్ విల్ హెల్ప్ ఇన్ మీడియేటింగ్ ది ఇండియా కెనడా రిలేషన్స్. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఇన్ టాక్లింగ్ ది క్రాస్ బార్డర్ టెర్రరిజం with which we are suffering right now, and it also eases the visa norms. So this is all about Five Eyes Alliance. So today when you go back home, you have to read about India Australia Free Trade Agreement, and recently India ASEAN Summit jarigindi. You have to read about it, and you have to read about AUKUS and NATO.
And one more thing, when this alliance is formed in 1941, ఇండియాలో ఏం జరుగుతుంది, you have to go home and revise. This is all about today, and for more such videos, please like, share and subscribe to our channel. Thank you. All the best.